ఇప్పుడు లోకంలా తీరొక్క దొంగతనాలు జరుగుతున్నాయి ఉల్ల ఎప్పుడు ఏది డిమాండ్ ఎట్లుంటదో వాటి ఎమ్మటి పడి వాటిని దొంగతనం చేస్తుర్రు. అప్పట్లా టమాటాలు, మొన్నటికి మొన్న ఎల్లిగడ్డ, అట్లనే ఉల్లిగడ్డల ఎమ్మటి పడే దొంగలు ఇప్పుడు సుతా గట్లనే ఎరైటీగా ఏం చేస్తుర్రో చూడుర్రి. హాయిగా మస్తు ముచ్చట పట్టుకొచ్చిన మీకోసానికి చూడు రోల్లా. నువ్వు ముందుగాల ముచ్చట చెప్పురా నాయన, అది మస్తు ముచ్చటనో చెత్త ముచ్చటనో మేం చెప్తాము అని గుస్సా కాకుర్రి. ఇక వీడియో నడుస్తుంటది, కమెంటరీ ఇస్తా ఇనుకోర్రి. ఇక ముందుగాల గ్యాస్ సిలిండర్ల బండి ఉన్నది, వెనక పొంటి నల్ల కారు ఉన్నది. కార్లకెళ్ళి ఒక మోతేవారి దిగిండు. మోతేవారి అని ఎందుకు అంటున్నా అంటే వీడియో మొత్తం అయిపోయినాక ముచ్చట మీకే తెలుస్తది. ఇక మెల్లగా కారు ముంగటికి వచ్చి చేతిలో ఫోన్ పట్టుకొని పోజు కొడుతున్నాడు. ఫోన్ మాట్లాడినట్టు అక్కడ ఇక్కడ దొంగ సూపులు చూసుకుంటా గుడ్ల ప్రదక్షిణలు చేసినట్టు చేస్తున్నాడు. చూడుర్రే, ముందు ఏదో ఆఫీసో ఇల్లో ఉంది, అందులోకి పోయిండు అనుకుంటుర్రా? లేలే, మళ్ళా ప్రత్యక్షం అవుతాడు. గా ముచ్చట పక్కకు పెట్టుర్రి గాని అగో ఇంకో మోతేవారి కార్లకెళ్ళి దిగుతున్నాడు. చూడుర్రే, ఇక ఈయన కూడా ఫోన్ రాకుంటేనే చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాడు. అగో ఈయన కూడా అటు ఇటు చూస్తున్నాడు. నాకు ఒక విషయం తెలవక అడుగుతున్నా, ఇద్దరికి ఒకటేసారి ఫోన్ వచ్చుడేందో గమ్మత్తు పాడుగాను. చూడుర్రి చూడుర్రి, ఇంటర్వెల్ దాకొచ్చింది కథ. ఇంకా క్లైమాక్స్ మస్తుగా ఉంటది. ఒక చెయ్యితోని నెత్తికోకుంటా ఇంకో చెయ్యిలో ఫోన్ పట్టుకొని పోదామా వద్దా అన్నట్టు చూస్తున్నాడు. ఏమైంది, ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరైతే కనిపిస్తలేరు అన్నట్టు సైగ చేస్తున్నాడు. చుట్టుపక్క పొంటి మొత్తం చూసి ముచ్చట మొత్తం ఆ లాగు దొడుక్కున్నోనికి చెప్తున్నాడు ఈ మూతవారి. మళ్ళా చూస్తున్నారు అక్కడ ఇక్కడ. అగో ఆడికి ఒక ఆడామ వచ్చుడుతోని జర సైలెంట్ అయ్యిర్రు. అరే ఆడ బంగారం లేదు, పైసల కట్టలేదు, కోటర్ బుడ్డి సీసాలు కూడా లేవు. మరి ఏం చేస్తుర్రు వీళ్ళు అని మీకు కూడా డౌట్ అనుమానం కొడుతుంది కదా. చెప్పినా కదా క్లైమాక్స్ లో ట్విస్ట్ మస్తుగా ఉంటదని. చూడుర్రి, రివీల్ చేస్తే అస్సలు మంచిగా ఉండదు. చూసిర్రా ట్విస్ట్ ఎట్లున్నది, మస్తుగా ఉన్నదిలే. ఈ ఆడామే ఇటు దిక్కొచ్చుడు చూసి గ్యాస్ బండ లేపి కారు వెనక డోర్ తెరిచి అందులో పెట్టిండు, లాగు దొడుక్కున్నాడు. ఇక పని అయిపోయింది రా అనగానే ఈడు కూడా బండి ఎక్కిండు. అగో ఆ పసుపచ్చ అంగి దొడుక్కున్నోనికి వీళ్ళ మీద డౌట్ కొట్టి ఎట్లా చూస్తున్నాడో చూడుర్రి. ఇక కారు ఎక్కి ఆడికెళ్ళి బుర్రుమన్నారు. ఇలా ఇంకో ట్విస్ట్ ఏందంటే ఆ గ్యాస్ బండ ఖాళీది. ఫుల్ గ్యాస్ ఉంటే అంత అమాంతంగా లేపుతారా చెప్పుర్రి. ఇక మత పాడుగాను, ఎంత తెలివి తక్కువ రా వారి మీరు. ఎడిటర్ అన్నా ఒక్కసారి వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపెట్టే. ఇక ఈ తతంగం మొత్తం సైదాబాద్ లో జరిగిందటనుల్లా. మాదన్నపేటలో ఉన్న భార్గవి ఏజెన్సీ సైదాబాద్ మెయిన్ రోడ్ పక్కన ఆటో ఆపి సిలిండర్ ఇచ్చేటందుకు పోయిండటగా అన్న. ఆయన లేని టైం చూసి ఆ మోతేవారీలు గ్యాస్ బండను ఎత్తుకొని పోయిర్రు. ఇక మళ్ళొచ్చి చూసేటాళ్ళకి ఏంది ఏమో తక్కువ అనిపిస్తున్నాయి గ్యాస్ బండలు అని సీసీటీవీ చూస్తే ఈ భాగవతం మొత్తం బయటపడ్డదట. ఇప్పుడు సమజైందా వాళ్ళని ఎందుకు మోతేవారీలు అంటున్నా అని. గంత పెద్ద కార్లో వచ్చి ఈ గ్యాస్ బండ దొంగతనం చేసే కర్మ ఏం పుట్టిందిరా వారి మీకు. మీ కార్ల పోసే పెట్రోల్ డీజిల్ మందం కాదు ఆ గ్యాస్ బండ ధర. అదీగాక మొన్న గృహలక్ష్మి పథకం కింద గ్యాస్ బండ కూడా 500 రూపాయలకే ఇస్తున్నది రేవంత్ సార్ సర్కారు. ఓహో కొంపదీసి ఆ గ్యాస్ బండ మీ భార్య పేరు మీద లేదా ఏంది? అది సరే, ఎత్తుకపోతే ఎత్తుకపోయినావు గాని అది నిండుదా ఖాళీదా అని చూసుకోవాలి కదా. ఇప్పుడు మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. పోలీసు వాళ్ళు మీ ఇద్దరిని గాలిస్తున్నారు. స్టేషన్ కి తీసుకుపోయి లగ్గం నాగవల్లి చేసి పంపిస్తారు. ఇక ఈ ముచ్చట చూసిన జనాలు కారు కూడా ఆలదో కాదో అని కొందరు అంటుంటే గంత పెద్ద కార్లో వచ్చి ఈ ఖాళీ గ్యాస్ బండ ఏం చేసుకుంటావురా వారి అని కామెంట్లు పెడుతున్నారు.